ఆ బాబుగాడి సినిమాలో అదిరిపోయి ఒక ఐటమ్ సాంగ్ చేశాడంటమ్మా. ఆడి దగ్గరున్న నా వర్గం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా. ఆడి సినిమాకి మన సినిమా కాంపిటీషన్ అవ్వాలంటే మనం కూడా మన సినిమాలో దద్దరిల్లిపోయే ఒక ఐటమ్ సాంగ్ చేయాలమ్మా. అలా సాంగ్ లో అమెరికన్ మోడల్స్ ని వాడారంటమ్మా, మనం రష్యన్స్ ని వాడతాం. సార్ మన సినిమాలో అసలు ఐటమ్ సాంగ్ పెట్టే సిచ్యువేషన్ లేదు సార్. సిచ్యువేషన్ ఉంటే అది ఐటమ్ సాంగ్ ఎందుకు అవుతుంది అప్పలరాజు? సిచ్యువేషన్ ఉండదు కాబట్టి దాన్ని ఐటమ్ సాంగ్ అంటారు. ఒక్కసారి ఐటమ్ సాంగ్ చేసి పెట్టుకుంటే దాని సినిమాలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలా అర్థం పద్దలైన పాటలన్నీ ఎక్కడ పడితే అక్కడ పెడతారు కాబట్టి సిచ్యువేషన్ సంబంధం లేకుండా జనాలు సినిమాలో పాటలు చూడట్లేదు, బయటకు వెళ్ళిపోతున్నారు. అది మా అమలాపురం రంభా థియేటర్లో ఎన్నో సార్లు చూశాను. సారీ సార్, తెలిసి నేను తప్పు చేయలేనండి. నేను చెప్తే చేయనంటానికి ఎవడరా నువ్వు? నీ ఎక్స్పీరియన్స్ ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి? వరుసగా 2 హిట్లు ఇచ్చాను. నువ్వు నీ మొదటి సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు. కేటీ సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాటు అన్ని మసాలాలు ఉండి తీరాలి సార్, లేకపోతే నా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతారమ్మా. సార్ ఈ మధ్య నీ మసాలాలు ఎక్కువైపోయి థియేటర్ లో జనం మాడిపోతున్నారు సార్. అది మా అమలాపురం రంభా థియేటర్ లో నేను సినిమా చూస్తున్నప్పుడు ఎన్నో సార్లు కళ్ళారా చూశాను. ఏపీలో నీ అమలాపురం రంభ థియేటర్ ఒకటే ఉందా? కరెక్ట్. 100 ఊర్లున్నాయి, 1000 థియేటర్లు ఉన్నాయి. నువ్వు ఒక్కడవే నీ అమలాపురం రంభ థియేటర్ లో కూర్చొని 4 సినిమాలు చూసేసి ఏపీ ఆడియన్స్ ఒపీనియన్ మొత్తం నీకు తెలుసు అనుకుంటే నీకంటే అప్పలరాజు ఇంకెప్పుడు ఉండడు. సినిమా తీయడం కాదు, ముందు హీరోతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. చెప్పండి రాకీ గారు, లేకపోతే నేను సినిమాని వాకౌట్ అవుతాను. మాస్ హీరోలతో అలా మాట్లాడకూడదయ్యా. సార్ 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 అప్పలరాజు, నువ్వేమనుకోనంటే తను చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేసిన నీకెంత ఉన్నప్పుడు ఆయన స్టార్ కదా, ఆయనకి ఇంకెంత ఉంటుంది చెప్పు. కృష్ణ, టూరింగ్ టాకీస్ లో నేల టికెట్ కొనుక్కుని సినిమా చూసేవాడు కొన్న కామన్ సెన్స్ కూడా లేదు. ఆడికి ఆడో టాప్ స్టార్, ఆడికో టాపిక్. అంత సెన్స్ లేని వాడు అంత ఎత్తుకి ఎదగలేడు అప్పలరాజు. నువ్వు అంత గట్టిగా మాట్లాడేసరికి అతని ఈగో హర్ట్ అయి ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్. ట్రై కన్విన్సింగ్ హిమ్ సాఫ్ట్లీ. ఐటమ్ సాంగ్ అనేది మన సినిమాలో ఉంటే కథాపరంగా ఎంత ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. కూల్ గా కన్విన్స్ చేస్తే డెఫినెట్ గా ఒప్పుకుంటాడని నా ఫీలింగ్. అంతేనంటావా? ఎస్ సార్, నేను చెప్పేది ఒకసారి కామ్గా వినండి సార్. యాక్చువల్గా మన సినిమాలో మీ క్యారెక్టర్ హీరోయిన్ పడుతున్న కష్టాల నుంచి ఆమెను రక్షిస్తూ ఆఖరికి ఆమె కోసం మిమ్మల్ని మీరే అర్పించుకునే, అంటే సూసైడ్ చేసుకునే గొప్ప క్యారెక్టరైజేషన్ సార్ మీది. అలాంటిది ప్రీ క్లైమాక్స్లో మీరు సూసైడ్ చేసుకునే ముందు రష్యన్ మోడల్స్తో ఐటమ్ సాంగ్ అంటే మీ క్యారెక్టర్ మిడిల్ డ్రాప్ అయిపోయినట్టే సార్. సార్, క్లైమాక్స్ లీడ్ చేసే ఎమోషన్ మిస్ అయిపోతాం సార్. ఐటమ్ సాంగ్ కోసం మీ క్యారెక్టర్ని చంపేయడం కరెక్టేనా సార్? చెప్పండి. నువ్వు చెప్పేది కరెక్ట్ అప్పలరాజు. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేద్దాం. ఏంటి సార్? క్యారెక్టర్ని మార్చేద్దాం. నాకు ఈ హీరో వద్దు, ఈ సినిమా వద్దు, ఈ డైరెక్షన్ ఛాన్స్ వద్దు. వెళ్ళొస్తాను నేను. ఏంటి నువ్వు మాట్లాడితే సగం బయలు పెట్టుకుని వెళ్ళిపోతాను బెదిరిస్తావు? అమలాపురం పోనే ఏంటి నా కొంప కొల్లేరు చేసి వెళ్ళిపోతున్నాడు నువ్వు. ఏమంటే మీ కొంప కొల్లేరు చేయడం నా ముఖ్య ఉద్దేశం కాదండి. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పెడితే సినిమా కిల్ అయిపోతాయి. నువ్వు అమలాపురం పోనవా? హైదరాబాద్ నుంచి అమలాపురం ఎలా వస్తుందండి? వెయిటింగ్ చార్జెస్ ఊరికా. అప్పలరాజు, ఐటమ్ సాంగ్ ఉండేది 3 నిమిషాలు. క్లైమాక్స్ ముందు కనుక సాంగ్ రాఖీ గారు మీకోసం చాలా కష్టపడ్డారు. అప్పలరాజు, మీరు చెప్పమంటారు సార్. మనసు పెట్టి సినిమా తీయాలంటావు కదా, మనసు పెట్టి ఆలోచించు. అన్నింటి ఓవర్కమ్ చేసి ప్రాజెక్ట్ ఖర్చు చేయపోవాలి. సినిమా ఆగిపోతే లేకపోతే డబ్బులు ఎవడిస్తారయ్యా? ఎంతసేపు నా పాట, నా కథ, నా డైలాగ్ అని గగ్గోలు పెడుతున్నావు. నా మాట వినప్పలాసు, ఒక్క ఐటమ్ సాంగ్ కోసం ఎన్ని జీవితాలు నాశనం చేస్తావయ్యా? కరెక్ట్. నా కొత్త నటిట్లో మునిగిపోతుంది. వినపట్లేదా నీకు? వినపట్లేదా? ఆలోచించు బాగా. ఐటమ్ సాంగ్ బెటరా, హీరో క్యారెక్టర్ పాడు చేయటమా? ఏది బెటర్ మనకి?
ఆలోచించి అప్పలరాజు. ఐటమ్ సాంగ్ సూపర్ అప్పలరాజు, అప్పలరాజు. పుష్ప అర్జెంట్ గా శ్రీశైలం ఫోన్ చేసి ఐటమ్ సాంగ్ రాసేసుకోమని చెప్పు. హలో హలో అప్పలరాజు, థ్యాంక్ యూ అప్పలరాజు, థ్యాంక్ యూ. హలో ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? శ్రీశైలం ఇంటికి వెళ్ళు. కావాలన్నా రాసేయమని చెప్పు. కావాలి రెడీ రాసేస్తున్నాడు. వెళ్ళవై రింగు రోడ్డు కాడ ఓ సిరంగనాయికి బొంగులాంటి నిన్ను చూసి లవ్వు దిల్లికి. ఫెంటాస్టిక్ లిరిక్స్ సార్, ఎంత బాగుపడారు సార్. సార్ చూడండి సార్, మ్యూజిక్ చేస్తారు. సూపర్ అన్న. ఆత్రేయ బతుకుంటే ఈ పాట విని చచ్చేవాడు. వాళ్ళురా ఏం పాట అన్న? అది అప్పలేదు. ఈ ఒక్క పాట కాదయ్యా మన సినిమా ఇవ్వడానికి. రింగ్ రోడ్డు కాడ రంగనాయక బొంగులాంటి నిన్ను చూసి లవ్ దిల్లా. ఏం లైన్ అన్నది? అసలు ఎలా నచ్చిందని ఇది మీ అందరికి? మతుండే రాశాడైనా ఇది లిరికా? అన్న ధమాక్ లేదంటావురా? అంత మంచి పాట రాస్తే ఇక్కడే ఇప్పుడే నీ దినం పాట మా అన్నతోటి రాపిస్తా. అన్నా ఆడరే అని నువ్వు నా లిరిక్ నీకు నచ్చలేదురా? అరే అన్న హత్తేను రండి బే, ఇది ముచ్చేయరా ముచ్చేరి. అసలు 3 దినాలు సంది బావ గన్ను పక్కకు పెట్టి దిమాగ్ పెట్టి రాస్తే నీకు నచ్చలేదు. నేను చెప్తాను. అప్పలరాజు లిరిక్స్ సూపర్ గా ఉన్నా చెప్పవయ్యా. అన్నా ఐటమ్ సాంగ్ రాయమన్నావు కదరా? అన్నా కాకపోతే లిరిక్ లో కొంచెం చేంజెస్ ఉంటే బాగుంటుందని అప్పలరాజు ఉద్దేశం. అంతేనా అప్పలరాజు? ఏయ్! అన్నా చచ్చినోడిని తిరిగి చంపటం, రాసిన పాట తిరిగి రాయటం శ్రీశైలం చరిత్రలోనే లేదురా. ఈ స్టేట్ లా అన్ని బార్లలో ఈ పాట నేను పడుతుంది. నేను చెప్తున్నా గన్ను కొద్ది కోసైనా కొడుతుంది. బావన్నే సంజాయిస్తాను. ఆడరి అన్న ఆయనకి తెల్ల బట్ట కప్పేస్తా. ఏ సైరా సాలేకో అప్పలరాజు పాట బాగుందని చెప్పవయ్యా. బాగుందని చెప్పు. ఓకే నేను ఓకే బా సూపర్ అన్న నీ పాట. ఈ బ్లాక్ లో టోటల్ గా రైట్ సైడ్ నాకు ఒక 4-5 ఆటోలు కావాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఖాళీగా ఉంది కదా, ఈ స్పేస్ లో మంచి ఈ కూరగాయల షాప్ ఒకటి పెట్టించండి. ఓకే, నోట్ చేసుకో. మొత్తం ఈ సెంటర్ అంతా ఎలా ఉండాలంటే just ఒక south weather లో ఉంటుంది. Someone's here. Someone. I'll go finish it and come. Carry on. సార్ సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటి? సార్ సార్ నన్ను చూస్తుంటే ఎవరు కుదరట్లేదా సార్? ఎవరో సరిగ్గా చూడండి సార్ ఒకసారి. ఎందుకు చూడాలి? ఎవడుకుతున్నావు నాకు? మా ఊళ్ళో నేను అచ్చు రవితేజలో ఉంటానని అందరూ అంటారు సార్. ఏంటి హీరో రవితేజ? సార్ నువ్వా? సార్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారయ్యా. సరే పోను ఉన్నావు అనుకో, ఏం చేయమంటావు నన్ను? అంటే అతను నా ఫేస్ చూసుకున్నప్పుడల్లా నాకు కూడా అనిపిస్తుంది సార్. అనిపిస్తే నేనేం చేయను? అంటే అతనికి బదులుగా వద్దామని చేద్దామని. చూడు, నాది డూపుల్ని పెట్టి తీసే సినిమా కాదు, నా సినిమా ఒరిజినల్. పెట్టండి సార్, బాగుంటుంది. సినిమా ప్లస్ అవుతుంది సార్. అది చెప్పడానికి నువ్వెవడరా? అప్పల్లాజ్ అంటే కామెడీ అయిపోయింది. ప్రతి ఓడు చేంజ్ చేసి చెప్పాడువే. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, ఒరిజినల్ మర్చిపోయేట్ చేస్తాను. పెట్టండి సార్. రా కూర్చో. రా
కూర్చో. కళ్ళజోడు తీ. వద్దు సార్, నేను చెప్తున్నాను కదా తీ. వదిలేండి సార్. నేను చెప్తున్నాను తీయమంటుంటే నువ్వు వద్దంటావేంటి? కళ్ళజోడు తీస్తే వర్కౌట్ అవుతుంది సార్. అరే వర్కౌట్ అయ్యేదేంటి? కళ్ళజోడు తీ. దొరికేస్తాను సార్. ఏం చెప్పాలి? కళ్ళజోడు తీయమని తీ. తేడా చెప్పాను కదా సార్. ఇప్పుడు రవితేజలా యాక్ట్ చేయడానికి రవితేజ ఉన్నాడు కదా, నువ్వెందుకు? రవితేజ డేట్లు దొరకడం కష్టం కదా సార్. చూడు బాబు, సార్ నా సినిమాలో రవితేజకే క్యారెక్టర్ లేదు. రవితేజ డూప్కి ఎక్కడి నుంచి ఉంటుంది? ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. బయలుదేరు. ఒక ఛాన్స్. చెప్పేది అర్థం కావట్లేదా? వెళ్ళు. సార్ వెళ్ళమంటున్నానా? తయారైపోతారు ఊరికే. రాయ్, రవితేజ ఒరిజినల్, నువ్వు డూపు. ఆడు నీకు డూపుగా చేసే రేంజ్కి ఎదగడానికి ట్రై చేయి, అంతేగాని నువ్వు వాడికి డూపుగా చేయాలనుకోకు. నీ పేరేంటి? టి సుబ్రహ్మణ్యం. ఎవరు? అమలాపురం. అమలాపురం మా ఊరే. చూడు, అమలాపురం వెళ్ళి నా మంచి ఉద్యోగం చూసుకో. ఇలాంటి పిచ్చి పిచ్చి కళ్ళ కంటం మానే ఫస్ట్. థ్యాంక్స్. రేటు మీరు ఫిక్స్ చేస్తే రేటింగ్ నేను ఫిక్స్ చేస్తా. అప్పలరాజు గారి సినిమా చెడగొట్టాలి. వాడి సినిమా, వాడి కథ, ఆ కేటీ కనిష్క కాంబినేషన్ అన్నిటి మీద బ్యాడ్ టాక్ స్ప్రెడ్ చేయి. ఓ కనెక్షన్ కనిష్క. రాఖీ గారు, నేను మీడియాని మాట్లాడుతున్నాను. మా గ్యాంగ్ అందరికి పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? మెక్సికన్ టెకీలా నీకోసం. థ్యాంక్ యూ. ఎందుకంటే మనకు ఆ ప్రొడ్యూసర్తో ఎటువంటి కమిట్మెంటు లేదు. అవును, ఇంతకీ ఆ సినిమాకి ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు? చించేస్తాక ముందు ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన చంపేస్తాకి 3 స్టార్లు ఇచ్చాను. 30,000 కూడా ఇవ్వలేదు వాడు. ఈసారి ఈ సినిమాకి సింగిల్ స్టార్ కూడా వేస్ట్ అని రాసేస్తాను. చించేస్తాను సినిమా చాలా రొమాంటిక్ గా ఉంది, అందుకే నేను 4 స్టార్లు ఇస్తాను. హేమగారు ఆ ప్రొడ్యూసర్ ని బాగా పట్టేసినట్టు నాకు అనిపిస్తోంది. మూర్తి గారు, ఆ సినిమా మీద మీ ఒపీనియన్ ఏమిటి? మీరు రాసే రివ్యూని అట్నుంచి ఇటు తిప్పి రాయటమే కదండి నేను చేసేది. మీరు ఇచ్చే స్టార్లో హాఫ్ పెంచో తగ్గించో నేను ఇచ్చేస్తాను. మన గ్రేట్ ఇండియా శ్రీశ్రీ గారు మాత్రం ఆ సినిమా గురించి బాగా థింక్ చేస్తున్నట్టున్నారు. అదేం కాదండి, ఇంట్లో మా ఆవిడతో చాలా పెద్ద గొడవ అయిపోయింది. చాలా చిరాగ్గా ఉంది. రేపు ఏ సినిమా రిలీజ్ అయినా ఒక్కసారి ఇస్తాను. అప్పలాజు, ఈయన ఈవి గారని సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, పెద్ద క్రిటిక్, సినీ జర్నలిజానికి గాడ్ ఫాదర్. చూడప్పలరాజు, ఒక క్రిటిక్ జాబ్ సినిమా తీసేవాళ్ళ నుంచి చూసేవాళ్ళని రక్షించటం, అంతేగాని చూసేవాళ్ళ నుంచి తీసేవాళ్ళని రక్షించడం కాదు. అంటే మా సినిమాలు ఫ్లాప్ అయితే మీకు ఆనందమా? అమ్మాయి కప్పలరాజు, ఒక సినిమా ఫ్లాప్ అయితే అందరికంటే ఎక్కువ ఆనందపడి ఎగురు గంతులేసేది మిగతా సినిమా వాళ్ళు. సర్లే, అవన్నీ ఎందుకు గాని నీలాగా క్రియేటివ్ జీనియస్ అని ఫీల్ అయిన చాలా మందిని నేను పాతాళానికి తొక్కేశా. తొక్కేయడానికి ఎత్తడానికి మీరెవరండి? సినిమా బాగుంటే జనం చూస్తారు, బాగోపోతే ఆ బ్రహ్మదేవుడు చెప్పిన చూడరు. మీరు రాసే పిచ్చి పిచ్చి రాతలు చదివి సినిమా చూసే స్టేజ్లో మా జనం ఇప్పుడు లేరు. క్రియేషన్ కామెంట్ చేయడం క్రియేషన్ అనుకోకు. కనిష్క కేటీ కాంబినేషన్ లో అప్పలరాజు దర్శకత్వంలో వస్తున్న నాయకి సినిమా కథ 32 ఏళ్ల క్రితం వచ్చిన ఒక ఫ్రెంచ్ సినిమాకి జిరాక్స్ కాపీ అని సినిమా యూనిట్ సభ్యుల గుసగుసల నుంచి తెలిసింది. ఈ సినిమాలో సాంగ్ ట్యూన్స్ అన్ని లేటెస్ట్ యూరోపియన్ మ్యూజిక్ ఆల్బమ్స్ లోంచి యాజ్ టీజ్ గా లేపేసినవే అని సినీ వర్గాలు నోళ్లు నొప్పుకుంటున్నాయి. కేటీ కనిష్కల కాంబినేషన్ స్టిల్స్ లోనే పరమ చెత్తగా ఉందని, బాబు గారు కనిష్కల సూపర్ హిట్ కాంబినేషన్ కి నీరాజనాలు పట్టిన జనం కనిష్క పక్కన కేటీని ఊహించుకోలేకపోతున్నారని. సార్ ఏంటి సార్ ఇదంతా? నా నాయకి సినిమా గురించి నోటుకొచ్చాడు మాట్లాడండి. జనం భరించలేరని ఇప్పటికైనా ఇదంతా బాబుగాడి స్ట్రాటజీ అమ్మా. ఆ ఛానల్స్ వాళ్ళందరినీ కొనేసి ఉంటాడు. ఆ నో బ్రెయిన్ ఈవీ గాడికి ఆ వెంకట్ గాడికి మీడియాలో చాలా ఇంటర్లింక్స్ ఉన్నాయమ్మా. అసలు నాకేం అర్థం కావట్లేదు సార్. ఇంత నెగిటివ్ పబ్లిసిటీ వెళ్తే మన సినిమా పరిస్థితి ఏంటండి? ఏమవదు,
నువ్వు భయపడకు. వాళ్ళ దగ్గర మీడియా ఉంటే మన దగ్గర అంతకంటే పవర్ఫుల్ అయిన దైవజ్ఞాచారి ఉన్నాడు. ఆయన ఎవరు? నెగిటివ్ టాక్ కూడా పాజిటివ్ చేయగల ఆస్ట్రాలజర్. సినిమా ఇండస్ట్రీ మొత్తం మంచి సినిమా తీయటం కంటే ఆయన మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. నీ ముత్తాత పేరులో మూడో అక్షరం ఏంటి? మా ముత్తాత పేరు కనకరాజు. మూడో అక్షరం కా. ఖా. రాకీ గారు, మీ కార్ నంబర్ లో చివరి అంక? 7. 7. నాయకి కి 7 కి నాయకి 7 నాయకి రాకీ రాకీ. నాయకి పేరులో రెండో అక్షరం యాని 3 సార్లు, కీని 4 సార్లు కలిపితే నా యా 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 కీ 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 అని పేరు పెడితే మీ సినిమా 100 రోజులు ఆడుద్ది. అంటే నా యా 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 కీ 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 కీ. ఆడియన్స్ కి అర్థం కాదేమో. ఆడియన్స్ కి అర్థం అవ్వకున్నా పర్వాలేదు, గ్రహాలకు అర్థమవుతే చాలు. అప్పల్ రాజు, నీ పేరు అప్పప్ప రారా రాజు అని పెట్టుకుంటే నీ సినిమా 150 రోజులు ఆడుద్ది. అప్పప్పప్పల్ రారా జూ 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 జూ. రాకీ గారు, అయ్యా. మీ పేరు తిరిగేసి కీరా అని పెట్టుకుంటే 200 రోజులు ఆడుద్ది ఈ సినిమా. మీ పేరు కూడా మార్చేసుకుని దైవజ్ఞాచారి బదులు అజ్ఞానాచార్యని పెట్టుకోండి. మా సినిమా సంవత్సరం ఆడుతుంది, మీరు 200 సంవత్సరాలు బతుకుతారు. మూర్ఖుడా, శాస్త్రాన్ని అవమానిస్తున్నావు. శపించానంటే నీ నాయకి అన్యాయం అయిపోతుంది. మీరు ఎంత అరిచినా నా సినిమా పేరు నాయకి, నా పేరు అప్పలరాజు. అందులో ఏ విధమైన మార్పు ఉండదు. రాకీ గారు, కావాలంటే మీరు పెట్టుకోండి కేరానో పకీరానో. ఇంకా నయం, సినిమాని గ్రహాలే చూపించమల్లా. మనిషి మంచోడేనండి, కాకపోతే అమాయకుడు. తప్పదు, మీరు క్షమించాలి.